Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ అలాగే ప్రముఖ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా డాక్టర్ కావ్యప్రియ గారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. మనం చూసాం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఏం జరిగిందో, దానికి సంబంధించి మరిన్ని వివరాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, జనరల్గా ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ ఈ ఇష్యూస్లో ఎలాంటి జాగ్రత్తలు డాక్టర్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి నామ్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కేసులో 40 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళ స్పర్మ్ వాళ్ళ ఎగ్గు కాకుండా వేరే వాళ్ళది ఎవరిదో బేబీని తీసుకొని వచ్చి సరోగసీలో మదర్ అవుతున్నారు మీరని చెప్పి, మీదే ఎగ్గు మీదే స్పర్మ్ మీదేనని చెప్పేసి చివరికేమో వేరే వాళ్ళని తీసుకొచ్చి బేబీని మీ బేబీ అని చెప్పిస్తే వాళ్ళు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్లో కాదు అని చెప్పి తెలిసిన తర్వాత పోలీస్ కేసు పెట్టారు. సో ఇదంతా అసలు చాలా అనెథికల్ ప్రాక్టీస్ నిజం చెప్పాలంటే. సో ఇలాంటి కేసులు 10 పైన కేసులు ఆమె పైన ఉన్నాయని చెప్తున్నారు ఆ డాక్టర్ నమ్రత మీద. సో మీరేం చెప్పదలుచుకున్నారు ఇలాంటి కేసెస్లో? ఎందుకంటే పిల్లలు అనేది చాలా సెంటిమెంట్ అండి అందరికీ. ప్రతి ఆడవాళ్ళు కూడా తల్లి కావాలని, మాతృత్వం కావాలని కోరుకుంటారు. ప్రతి వాళ్ళు పెళ్ళైన వెంటనే తల్లిదండ్రులు కావాలని కోరుకుంటుంటారు జనరల్గా. అది సహజంగా కానప్పుడు ఇలాంటి కృత్రిమ పద్ధతులకు పోతూ ఉంటారు. దాన్ని ఎన్కాష్ చేసుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్? అది వేసే ముందు ప్రతిదీ డాక్యుమెంటేషన్ అయితే ఉంటదండి. అండ్ ఇది 40 lakhs అంటున్నారు. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు నేను చూడటము. చాలా వరకు ఇది ఈ మధ్య కాలంలో జరిగినాయి కొన్ని ఇన్సిడెంట్స్. లైక్ మన ఇబ్రహీంపట్నంలో ఒక డాక్టర్ వాట్సాప్ లో చెప్తే సిస్టర్స్ సిజేరియన్ చేశారు అని చెప్పి బోల్డ్ అన్ని పేపర్స్ లో వేశారు. బట్ వాస్తవము మా కొలీగ్ గురించి మాకు తెలుసు. డాక్టర్స్ కమ్యూనిటీలో ఏ సిస్టర్ ఎవరు కూడా వాట్సాప్ కాల్లో సెక్షన్ చేయటము ఇట్లాంటి ఆర్డర్స్ ఎక్కడా ఇవ్వరు. బట్ మీడియా హైప్ చాలా ఎక్కువ అయిపోయింది. ఒక న్యూస్ పేషెంట్స్ కూడా అలాగే తయారయ్యారు. బేసిక్ గా మనకి ఇక్కడ నష్టపోయామంటే ఇక్కడ మనం ఎంత ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అన్నట్టే ఉంది ఇప్పుడు సొసైటీ అంతా. బట్ వాస్తవము కరెక్ట్ గా తెలుసుకొని మీడియా ప్రచురించాలి అన్నది నా ఒపీనియన్. లాస్ట్ టైం జరిగినప్పుడైతే వెన్ ఐ పర్సనల్లీ స్పోక్ టు ద గైనకాలజిస్ట్, బట్ హౌ షీఈస్ అన్నది మా డాక్టర్స్ కమ్యూనిటీలో మాకు తెలుసు. బట్ మీడియాలో మొత్తము రాంగ్ పోర్ట్రే చేయడము, ఇంత న్యూస్ దొరికిదా దాన్ని 10 చేసి ఇమ్మీడియట్ గా మనం ఎట్లా రేటింగ్ పెంచుకోవచ్చు, ఇమ్మీడియట్ గా మన న్యూస్ ఎట్లా వైరల్ చేసుకోవచ్చు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు అంతా. బికాజ్ చిన్న ఇంటరప్షన్ మీకు, ప్రతి ఒక్కరు అలాగే లేరు. కానీ ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే డీసీపీ గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించినటువంటి పరిస్థితి. అంటే పోలీసులే చెప్పారు. ఇది ఎక్కడ కూడా మీడియా హైప్ చేయటం కానీ, మీడియా ఎక్కువ చేసి చెప్పడం కానీ, జరిగిన దాన్ని క్రియేట్ చేయటం కానీ చేయలేదు మీడియా. పోలీసులు చెప్పిన తర్వాతే అక్కడ స్వయంగా డీసీపీఏ అక్కడికి వెళ్ళారు, ఆవిడే చూశారు, ఆవిడే సీజ్ చేశారు హాస్పిటల్ని, తర్వాత అరెస్ట్ కూడా చేశారు డాక్టర్తో పాటు చాలా. అంటే డీసీపీ గారికి ఎలా తెలుస్తుందండి? అంటే నాకు అర్థం కాలేదు ఇక్కడ. ఓకే, జెనెటిక్ అనాలిసిస్ అనేది జరిగింది. ఇప్పుడు బేబీ డిఫరెంట్ స్పర్మ్ డిఫరెంట్ ఓవం అని తెలుస్తుంది మనకి. ఇక్కడ కూడా పేరెంట్స్ తోటి మ్యాచింగ్ గా లేదు అన్నది. ఇప్పుడు ఇదే డిఎన్ఏ అనాలిసిస్ ఇంకొక 2-3 labs లో చేసి చూడండి. ఇఫ్ మెజారిటీ ఆర్ మ్యాచింగ్ దెన్ యూ కెన్ కమ్ టు అ కంక్లూషన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ చేస్తే సరిపోదా అండి? ల్యాబులు కూడా అట్లా ఫేక్ ఉంటాయా? అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు డాక్టర్ ని ఇట్లా ఫేక్ అంటున్నప్పుడు మరి ల్యాబ్స్ కూడా ఉండొచ్చు కదా. ల్యాబ్స్ ఉండవు అని గ్యారంటీ ఏముంది? ఏంటండి, ఎన్ని చోట్ల చేయాల్సి ఉంటుంది డిఎన్ఏ టెస్ట్? అట్లీస్ట్ ఒక 3 centers లో చేయండి. ఒక దాంట్లో ఇట్లా వచ్చింది అంటే ఇంకో దాంట్లో వేరేలా రావచ్చు. ఇప్పుడు మెజారిటీ ఏవైతే మ్యాచ్ అవుతున్నాయో మనం దాన్ని బట్టి ప్రాబబుల్ గా యూ కెన్ కమ్ టు అ కంక్లూజన్. ఇప్పుడు ఒక డాక్టర్ తో ఇట్లా అయింది అంటే ఒక ల్యాబ్ తో కూడా తప్పు జరగచ్చు కదా. 10 కేసుల పైన ఉన్నాయటండి 2 రాష్ట్రాల్లో కూడా. మరి 10 కేసులు అయ్యేంత వరకు ఏం చేస్తున్నారండి? నడుస్తాయి కదా కేసులు, కోర్టుకు వెళ్ళిన తర్వాత టైం పడుతుంది కదండి, వెంటనే అవ్వదు కదా. సో ఇక్కడ నేను ఆ లీగల్ ఆస్పెక్ట్స్ అయితే నేను మాట్లాడను. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు. బట్ ప్రాసెస్ లో అయితే నేను ప్రతి ఒక్కటి డాక్యుమెంటేషన్ ఉంటది. ప్రతి ఒక్క చోట పేషెంట్స్ అన్న వాళ్ళు సంతకాలు పెడతారు. అండ్ జెనెటిక్ అనాలిసిస్ జరుగుతుంది, పీజీఎస్టీ టెస్టింగ్ జరుగుతుంది. మీరు సరోగసీలో కూడా లాయర్ అన్న వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇదేమి సరోగసీ ఎండింగ్ తర్వాత లాయర్ వచ్చేది ఏం లేదండి. లాయర్ అన్న వాళ్ళు ముందే ఇన్వాల్వ్ అవుతారు. ఈ సరోగేట్ ని వెతుక్కునే ప్రాసెస్ లోనే ఇక్కడ ఎథికల్ కమిటీ అన్నది మనకి ఫాక్సీ అన్నది ఒక కమిటీ ఉంటుంది గైనకాలజిస్ట్ కి. అండ్ ఇండియన్ సుప్రీం కోర్ట్ నుంచి కూడా మనకి కొన్ని లాస్ అన్నవి ఉంటాయి. సరోగసీ ఇస్ నాట్ సింపుల్. ప్రతి ఒక్క పేషెంట్ ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ సరోగసీ దే నీడ్ టు గో త్రూ సో మెనీ లీగల్
డాక్యుమెంటేషన్ థింగ్ అండ్ ఆల్సో లీగల్ క్లియరెన్స్ అయ్యాకే సరోగసీకి వెళ్తారనమాట. సో ఈవెన్ సో అప్పుడు మీరు పెట్టుకునేటప్పుడు కూడా డిఎన్ఏ అనాలిసిస్ చేసుకొని చూసుకొని పెట్టుకోండి. అంతవరకు అయితే మేము చెప్పగలం. పేరెంట్స్ కి చెప్పదలుచుకున్నది అయితే అది, పెట్టే బిడ్డ మీది కాదా అవునా అన్నది మీరు నిర్ధారించుకొని పెట్టుకుంటే ఇప్పుడు ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మనము చూడకుండా ఉంటాం. ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి మేబీ నెక్స్ట్ అందరూ అలాగే చేస్తుండొచ్చేమో. బెటర్ కూడా అలా చేయటం మీరు అలా చేయాలి, అలా చేయాలి అన్నదే మా ఇది ఇంటెన్షన్. ఈవెన్ మామూలు ఐవీఎఫ్ లో అయినా కూడా సరోగసీ అని కాదు, ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు కూడా బిడ్డ మీదా కాదా అని మీరు ప్లీజ్ జెనెటిక్ అనాలిసిస్ చేయించుకొని పెట్టుకోండి. ఎట్లాగో ఇంత ఖర్చు పెడుతున్నారు. ఎస్, పీజీఎస్టీ కూడా చేస్తాము, ప్రీ గెస్టేషనల్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేస్తాము. అప్పుడు అందులో ఏం తెలుస్తుంది అంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని తెలుస్తుంది, కానీ పేరెంటల్ డిఎన్ఏ ఉందా లేదా అన్నది మనకు తెలియదు. సో మీరు ఇంప్లాంటేషన్ వెళ్లే ముందు, ట్రాన్స్ఫర్ కి వెళ్లే ముందు మీరు మీ డిఎన్ఏ క్లియరెన్స్ తీసుకొని మీరు చేయించుకుంటే ఎవ్వరికి ప్రాబ్లం ఉండదు. వెళ్లే ముందే చేయించుకోవచ్చు, తెలిసిపోతుంది డిఎన్ఏ టెస్ట్ లో తెలిసిపోతుంది. అయితే మళ్ళీ అప్పుడు కూడా 2-3 ల్యాబ్స్ లో చేయించుకొని చేసుకోవాలి. అయితే ఇంకా 2-3 lakhs ఏముండదండి జెనెటిక్ టెస్ట్, మనకి మాక్సిమం 25,000 ఉంటుంది అంతే. అంటే డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నాక పెట్టుకోమంటున్నారు కదా బేబీ, పెట్టుకుంటే ఈ రోజు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటారు. నేను అదే అంటున్నాను, ఆ డిఎన్ఏ టెస్ట్ అనేది ఒక ల్యాబ్ లో సరిపోతుందా, మళ్ళీ కూడా 2-3 లో చేయించుకోవాలా? ఇంకా అది అప్పుడు అనుకుంటే ఐ డోంట్ థింక్ అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇది మన కేసు తేలాలి కాబట్టి ఈ కేసుకి ఇట్లా చెప్తున్నాం, అప్పుడు అంతా అలా ఏమీ ఉండదు ఫర్ దట్ పర్టికులర్. ఎందుకంటే ఆ సెంటరే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది కాబట్టి అప్పుడు మనకి అట్లాంటి ఏ టెస్ట్ నమ్మద్దు, ఏ హాస్పిటల్ నమ్మద్దు, ఏ డాక్టర్ నమ్మద్దు, ఏది నమ్మద్దు. అన్ని అలా ఉంటాయని కాదు కదా, అందరూ అలా ఉండరు. ఎగ్జాక్ట్లీ. అసలు నిజంగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటే డాక్టర్ ప్రొఫెషన్ కాదు, చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి వేర్ యూ కెన్ మేక్ మనీ. సో ఈ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ బేసిక్ క్వాలిటీస్, కంపాషన్, కేరింగ్, డెడికేషన్ కంపల్సరీ ఉంటాయి. ఇవి ఉంటేనే డాక్టర్ అవుతారు, ఇవి ఉంటేనే ప్రాక్టీస్ కి అంతవరకు వెళ్ళగలరు. బట్ దిస్ పర్టికులర్ కేస్ మేబీ డిఫరెంట్. నేనైతే పర్సనల్ గా చూడలేదు, బట్ నేనైతే ఒక మెసేజ్ అయితే చెప్పగలను. మీరు ప్రీ ఇంప్లాంటేషన్, మీరు ప్రీ ట్రాన్స్ఫర్, మీరు జెనెటిక్ క్లియరెన్స్ తీసుకొని పీజీఎస్టీ కూడా చేయించుకొని పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అప్పుడే వైద్యో నారాయణ హరి అని అందుకే కదండి అంటారు, డాక్టర్ ని దేవుడితో సమానంగా పోలుస్తారు. అదే అండి, ఇట్లా అయినప్పుడు తిడతారు కూడా. అంటే ఇప్పుడు మీడియా అనేది చాలా స్ట్రాంగ్ వెపన్ అండి. మనకి ఏదైనా కూడా ప్రూఫ్స్ లేకుండా మనం ఏదో వైరల్ అయిపోవాలి అని మాత్రము టార్గెట్ చేయకూడదు. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ చూసాను నేను డాక్టర్స్ మీద. మీరు డాక్టర్స్ అందరూ అలా ఎలా ఉండరో మీడియా కూడా అందరూ అలా ఉండరండి. ఎవరో కొంతమంది ఉంటుండొచ్చు, అది కామన్ అండి. ప్రతి దాంట్లో కూడా కొందరు అలాగే ఉంటారు. డాక్టర్స్ ఉంటారు, మీడియాలో ఉంటారు, ప్రతి దాంట్లో ఉంటారు. ఎగ్జాక్ట్లీ రైట్. ఇంకొక విషయం చెప్పండి డాక్టర్ గారు, ఇంకొకటి కూడా కేసు ఈ రోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి అదేంటంటే స్పర్మ్ కలెక్ట్ చేసి ఆ స్పర్మ్ని, ఎగ్ని రెండింటిని కూడా కలెక్ట్ చేసి అహ్మదాబాద్కి పంపించి అక్కడ ఫర్టిలైజేషన్ చేసి సరోగసీ ద్వారా కొంతమందికి అలాట్ చేస్తున్నారని చెప్పేసి అది కూడా ఒక దందా బయటపడింది. నయా దందా ఇది నిజం చెప్పాలంటే. ఇక్కడ నుంచి అక్కడ వరకు పంపించడం అనేది వాళ్ళకు కూడా 1,000 రూపాయలు 4,000 రూపాయలు అలా ఇచ్చి డిమాండ్ని బట్టి యూత్ని టార్గెట్ చేసి చేస్తున్నారని చెప్పేసి అది కూడా బయటకు వచ్చింది. సమ్ ఇండియన్ స్పర్మ్ టెక్ అని చెప్పేసి అది కూడా బయటకు వచ్చింది ఈరోజు. ఏదైనా అనాలిసిస్ కి పంపించుంటారు, ఏ టెస్ట్ ఏది అన్నది వీ షుడ్ బి వెరీ స్పెసిఫిక్. నేను అడిగేది ఏంటంటే అట్లా డోనర్ని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర అట్లా తీసేసుకోవచ్చా? అది ఎగ్ అవ్వచ్చు, లేకపోతే స్పర్మ్ అవ్వచ్చు, అట్లా తీసేసుకోవచ్చా? డోనర్స్ అన్నది ఎప్పుడు కూడా ఐడెంటిటీ రివీల్ చేయరండి. డోనార్ కి మనకు కొన్ని సెలెక్టివ్ క్రైటీరియా అన్నది ఉంటది. అది వాళ్ళ కన్సెంట్ తోనే, వాళ్ళ విల్లింగ్నెస్ తోనే వాళ్ళు డోనర్స్ లాగా ముందుకు వస్తారు. సో దిస్ ఈస్ అ టోటలీ కాన్ఫిడెన్షియల్ థింగ్, బికాస్ వాళ్ళ ఐడెంటిటీ తర్వాత ఇంకొకరి ఊంబులో పెరగకూడదు కదా. కరెక్ట్. సో అందుకని ఐడెంటిటీ రివీల్ చేయరు. వాళ్ళ విల్లింగ్నెస్ తో ఇస్తే ఎస్ డెఫినెట్ గా అందులో ఎటువంటి కాంట్రవర్సీస్ అయితే లేవు. అంటే ఎవరైనా ఇవ్వచ్చు, అది వాళ్ళ విల్లింగ్ అండి. ఓకే. దే ఆర్ విల్లింగ్, దే విల్ కమ్ అవుట్ విత్ కన్సెంట్ అండ్ దే విల్ గివ్. అందులో ప్రాపర్ గైడ్ లైన్స్, నామ్స్, అవన్నీ ఫాలో కావాలి. అవన్నీ ఫాలో అయ్యి చేయాలి అంతే. టెస్ట్లు ఏమైనా ఉంటాయా అండి? వాటికి కూడా ముందు మామూలు బ్లడ్ ఇచ్చినప్పుడు మనం టెస్ట్ చేస్తారు, రకరకాల స్క్రీనింగ్స్ అవుతాయి. ఏఎంహెచ్ టెస్ట్ అలాంటివి కొన్ని ఉంటాయి. అన్ని వాళ్ళ హోల్ బాడీ మనకి అంటే బేసిక్ గా ప్రొసీజర్ కావాల్సిన అండ్ ఆల్సో వాళ్ళ హెల్త్ కి సంబంధించి ఏవైతే టెస్ట్లు చేయాలో అన్ని చేసి టెస్ట్లు కూడా ఏమైనా చేస్తారా అండి? జెనెటిక్ టెస్ట్ ఏం చేయరు. జెనెటిక్ టెస్ట్ ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ ముందు చేస్తారు. ఓకే. ముందు స్పర్మ్ తీసుకునేటప్పుడు లేదా ఎగ్ తీసుకునేటప్పుడు చేయరు, అలాగా చేయరు.
అంటే చేసి బాలేనివన్నీ పక్కకు తోసేస్తారు, బాగున్నాయి మాత్రము Okay. స్టోర్ చేస్తారు. ఓకే, యా, రైట్ అండి. మీరు చెప్పినట్లు ముందే జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతే అండి, సింపుల్. ఎందుకంటే సెంటిమెంట్ కదా, తల్లిదండ్రులు కావడం అంతే, అనేది అంతే. చాలా సెంటిమెంట్. ఇది ఒక రకమైన అంతే. మైండ్ సెట్ కి సంబంధించిన విషయము, Yes. ఇమోషనల్స్ కి సంబంధించినటువంటి విషయం. సో Yes. ఇలాంటి విషయంలో మీరు అన్నట్టు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే తీసుకుంటే ఇన్ని తర్వాత problems ఫేస్ చేయాల్సిన రాకుండా. అవసరం ఉండదు. అంతే. అటు డాక్టర్ కి ప్రాబ్లం రాదు, ఇటు సేమ్ టైం ఎవరైతే రిసిపియంట్స్ ఉన్నారో వీళ్ళకి కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎస్, ఎస్. థ్యాంక్ యూ అండి, మంచి సజెషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో ఓకే. మచ్. యా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.